రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో లడ్డు తయారీలో అన్యమతస్థుల ప్రమేయం లేదని, హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని దగ్గరుండి లడ్డూలను తయారు చేయించామని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్లు ఉప్పల విఠల్ రెడ్డి, తీగల శేఖర్ గౌడ్, చేపూరి నాగరాజు తెలిపారు. ఈ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా తాము దేవస్థానం చైర్మన్గా పనిచేస్తూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తున్నామని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయలేదని, తామంతా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళమేనని వారు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జై శ్రీమన్నారాయణ. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులం మేము ముగ్గురం. గత 20-30 సంవత్సరాల నుంచి మేము సేవ చేసుకుంటూ ఉంటాం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులు అక్కడే ఉంటాం. యథావిధిగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి లడ్డూ పులిహోర టెండర్ ప్రక్రియ ద్వారా అపాయింట్ చేయడం జరిగినది. పులి మల్లేశం అని వేములవాడ కాంట్రాక్టరు లడ్డు పులిహోర తయారు చేసి అమ్ముకోవడానికి కాంట్రాక్ట్ పొంది ఉన్నాడు. ఈసారి రథోత్సవం నాడు భక్తులు స్కానర్ను పాషా స్వీట్ హౌస్ అని వస్తుంది అనే దానిలో ఈవో గారి దృష్టికి తీసుకొచ్చారు. తీసుకురాగానే క్షణాల్లో ఈవో గారు దాని స్కానర్ తీసివేయడం జరిగినది. మా కళ్ళ ముందే 3 రోజులు లడ్డు దేవాలయ ప్రాంగణంలోనే తయారు చేశారు. హిందువులే తయారు చేశారు. ఎప్పుడు వాళ్ళు చేసేవాళ్ళే ఉన్నారు. అలాగే పులిహోర కూడా అక్కడే తయారు చేశారు, వాళ్ళే అమ్మారు. అక్కడ అన్యమతస్థుల ప్రమేయం ఏమీ లేదు. ఇది ఊరికనే రాజకీయ లబ్ధి కొరకు కొందరు చేస్తున్నట్టు అనిపిస్తున్నది. భక్తుల మనోభావాలు దెబ్బతినొద్దని మేము ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మా కళ్ళ ముందే హిందువులే దేవాలయ ప్రాంగణంలోనే లడ్డు కానీ పులిహోర కానీ ప్రసాద వితరణ చేయడం జరిగినది. అమ్మేవాళ్ళు కూడా హిందువులే అమ్మినారు. ఎటువంటి పొరపాటు జరగలేదు, అవకతవకలు జరగలేదు. దయచేసి దీన్ని ఇక్కడితో ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ భక్తుల మనోభావాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరం హిందువులమే, మనం కూడా సనాతన ధర్మం పాటించే వాళ్ళమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయొద్దని, దీన్ని ప్రొలాంగ్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ జై శ్రీమన్నారాయణ. అక్టోబర్ 9 నుంచి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు ఒక 11 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా రథోత్సవం నాడు జరిగినటువంటి ఆవేదన మాకు బాగా అనిపిస్తుంది. మేము ఒక 30 సంవత్సరాల నుంచి మేము ముగ్గురం మాజీ చైర్మన్లమే. ఇప్పుడు మేము ఈ వారం రోజుల నుంచి కూడా అక్కడే పడేసుకుంటాము. మరియు ఈ టెండర్ కాలం కూడా మా ద్వారానే అయింది. కొన్ని మల్లేశమే కానీ, కొండగట్టు ఆంజనేయులే కానీ వీళ్ళు వచ్చారు. ఒక 20 మంది కాంట్రాక్టర్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము మున్సిపల్ కూడా ఈ టెండర్ ద్వారా తెలియజేయడం ఈ కుడి మల్లేశం అనటానికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కుడికాలు కూడా మల్లేశం అనటానికి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మొన్న రథోత్సవం నాడు కూడా వట్టి అనవసరమైన ఒక స్కానర్ తోటి బదనాం చేయడం తప్ప, రాజకీయ లబ్ధి కోసమే చేయడం తప్ప దీనిలో ఏమీ లేదు. మేము ఈ ముగ్గురం చైర్మన్లము, మాజీ చైర్మన్లము ఎంతో కష్టపడుకుంటూ వారం రోజుల నుంచి గుడి ఆవరణ వండుకుంటూ ఆ లడ్డు ప్రసాదం అయ్యేంత వరకు కూడా మేమే చూసుకుంటూ చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసమే తీవ్రంగా వాళ్ళు ఏదో ఉద్దేశంతో కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా భక్తులకు మేము చెప్పేది ఏంటంటే,